అరటికాయ ఇష్టపడని పిల్లలు కూడా మంచిగా నములుతూ తినేస్తారు. పప్పుచారులోకి, సాంబార్లోకి, పప్పులోకి చాలా బాగుంటుంది. నేనైతే ఇది వెజిటేరియన్ ఫిష్ ఫ్రై అంటాను. సో ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే. సో ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఫిష్ ఫ్రై లాగా చేసుకుంటాము. ఎలా చేస్తానో చూడండి. ముందుగా అరటికాయ ఇలాగా పీల్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి. కట్ చేయడం అనేది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేను పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి ఇలా ఈ యాంగిల్లో కట్ చేస్తున్నాను. చూడండి, స్లైసెస్ కూడా ఈ సైజ్ కన్నా అయితే మనకి మంచిగా వేగిపోతాయి అన్నమాట. లేదు ఉడకపెట్టుకునే ఉద్దేశం ఉంటే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి. బట్ నేనైతే ఈ స్లైసెస్ని డైరెక్ట్గా ఫ్రై చేసేస్తాను కాబట్టి సన్నగానే కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ కలర్ మారిపోకుండా ఉంటాయి. సో ఉప్పు నీళ్ళు అలానే పెట్టుకోండి. సో స్లైసెస్ అన్నీ ఇలాగనమాట. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మంచిగా ఉంటాయి. బట్ సాల్ట్ వాటర్లో వేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, ఇలా ముక్కలన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా వేగుతుందనమాట. మనం షాలో ఫ్రై చేస్తాము, డీప్ ఫ్రై కాదు కాబట్టి. సో అందుకే చెప్తున్నాను, మ్యాటర్స్ ఆఫ్ లైక్ స్లైసింగ్ కూడా. సో మంచిగా ఇలా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, అది ఇంకా మన అరటికాయ ఎంత ఉందో దాన్ని బట్టి చేసుకోండి. ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అలాగే జీరా పౌడర్, ఇవన్నీ కలిపి మంచిగా ఒక ముద్దలా చేసుకోవాలి. కావాలంటే కారం పొడి ఇది కూడా వేసేసుకొని ఇది పేస్ట్ అవ్వడం కోసంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, అంతే. సో ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ స్లైస్ ఇలా తీసుకొని నీట్గా రెండు వైపులా ఇలా అప్లై చేస్తాను. మంచిగా చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి, మంచిగా పట్టేసుకుంటుంది. సో అన్నీ ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకోండి. మేక్ ష్యూర్ ఆయిల్ బాగా ఇదంతా, ఎందుకంటే మళ్ళీ అంటుకోకుండా, ఎందుకంటే మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం కదా, అందుకని ఈ గోడలంతా మంచిగా, మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, మిగిలిపోతుంది. ఇది సరిపోతుంది అన్నమాట. ఒకవేళ కావాలంటే మనం వేయించుకునే ప్రాసెస్లో ఆయిల్ తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇలా ఒక్కొక్క పీస్ వేసుకొని ఇట్లా ఒక్కొక్కటి ఇలా వేసేసుకోండి. చూసారా, ఇలా పట్టినన్ని మాత్రమే వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. ఒక్కొక్కటి థిన్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని వేసుకుంటూ ఉంటే చాలా బాగుస్తాయి. నేను తిప్పేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. మూత అయితే అసలు పెట్టద్దు, మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు ఏమన్నా పేస్ట్ మిగిలినా కూడా పైన వేసేయొద్దు. క్రిస్పీగా ఇలా రావాలి అంటే ఇలానే చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకుంటే ఇలా తిప్పేసుకోవడం. చూసారా, ఇలా ఒక్కొక్కటి మనం చాలా బాగుంటాయి. సిమ్కి మీడియంకి మధ్యలో వేయించుకున్నా అంటే మనకి అరటికాయ చిప్స్, ఆలు చిప్స్ తిన్నట్టు ఉంటాయి. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. అన్నీ తిప్పాను, ఓకే. కలర్ చూసారు ఎంత బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఇది చూడండి, నేను కావాలనే కట్ చేస్తాను. ఇలా లావుగా ఉన్నవైతే కొద్దిగా టైం పడతాయి అన్నమాట మనకి వేగడానికి. బట్ ఇదిగోండి, ఇది పర్ఫెక్ట్. క్రంచీగా ఇష్టపడే వాళ్ళు ఈ లేయర్ లాగా కట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది, క్రంచీగా. అరటికాయ ఇష్టపడని పిల్లలు కూడా మంచిగా నములుతూ తినేస్తారు. పప్పుచారులోకి, సాంబార్లోకి, పప్పులోకి చాలా బాగుంటుంది. నేనైతే ఇది వెజిటేరియన్ ఫిష్ ఫ్రై అంటాను. సో ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే. చూసారా, మా అబ్బాయి ట్రై చేస్తున్నాడు. చూసారా, ఇలా మంచిగా వేగిపోతాయి. ఓకే, ట్రై నాన్న. How is it? Really good. Nice? Yeah. Salt అన్నీ సరిపోయినాయా క్రిస్పీగా? Really good. Yay!